హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం మూడో భాగాన్ని వినేద్దాం. కార్యానికి ముహూర్తం కావడంతో అభి రూమ్ని డెకరేట్ చేసి మహాని అందంగా తయారు చేస్తారు పేరెంటాళ్ళు. చూడమ్మా మహా, మాకు తెలుసు ఇప్పుడు ఇదంతా వాడు అడ్జస్ట్ అయ్యే సిచ్యువేషన్లో లేడు. అలా అని వాడికి భయపడి నేను వాడికి దూరం పెడితే మీ మధ్య ఏర్పడాల్సిన బంధం ఇంకా దూరం అయిపోతుంది. వాడి మనసుని మార్చి వాడి మనసులో నీకంటూ ఒక స్థానం సంపాదించుకోవాలనే మా కోరిక. వాణ్ణి నీ మంచి మనసుతో మళ్ళీ మునుపటి రామ్ని చేస్తావని ఆశిస్తున్నాం అంటూ మహా నుదుటిన ముద్దు పెట్టుకుని వైజయంతి వైపే చూస్తుంది వసుంధర. వైజయంతి నవ్వుతూ మహాని అభి గదిలోకి తీసుకుని వెళ్ళి డోర్ వేస్తుంది. లోపలికి వెళ్ళిన మహా ఎదురుగా చూసి షాక్ అవుతుంది. అక్కడ అభి ఉండడు. మహా వాష్రూమ్లో ఉన్నాడేమో అనుకుని తడుతుంది, కానీ ఏ సౌండు లేకపోవడంతో ఆలోచనలో పడిన మహా ఎదురుగా బెడ్ పక్కన ల్యాంప్ టేబుల్ మీద గాలికి ఎగురుతూ ఉన్న పేపర్ని తీసి చూస్తుంది. ఆ గదిలో నన్ను వెతకాలని చూడకు, నువ్వు ఆ గదిలో ఉన్నంతసేపు నేను ఆ గదిలోకి రావడం కుదరదు అని రాసి ఉంది. ఆ లెటర్ని చూసి కన్నీటితో పైకి చూసి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ మనోధైర్యాన్ని కోల్పోవద్దు అన్న తండ్రి మాటల్ని గుర్తు చేసుకుని కళ్ళు తెరిచి ఎదురుగా చూస్తుంది మహా. అభి కల్మషం లేని నవ్వుతో ఉన్న ఫోటోని చూస్తూ చిన్నగా ముఖంలో చిరునవ్వు అలుముకుంటుంది. కళ్ళు తుడుచుకొని దగ్గరికి వెళ్ళి ఫోటోని తీసుకుని చూస్తూ అభి ఫోటోపై తన చిరునవ్వుని తన చేతి వేళ్లతో తడిమి చూస్తుంది. ఇంతలో తలుపు తట్టిన శబ్దం పెద్దది రావడంతో ఉలిక్కి పడుతుంది మహా. మహాతో పాటు ఇంట్లో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకొచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేయడంతో ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయి చూస్తున్నారు. అభి అంటూ చూస్తాడు జగదీష్. వసుంధర ఇంకా కుటుంబ సభ్యులందరూ తాగి తూలి పడుతున్న అభిని పట్టుకుని ఉన్న తన ఫ్రెండ్ హర్షను చూసి అభి అంటూ పరుగున వెళ్ళి పట్టుకుంటాడు జగదీష్. ముట్టుకోవద్దు అంటూ ఒక్కసారిగా విరుచుకుపడతాడు అభి తాగిన మత్తులో. హర్ష, వాణ్ణి లోపలికి తీసుకురా అని అంటాడు జగదీష్. మత్తులోనే నెమ్మదిగా అడుగులు వేస్తూ మహా దగ్గరికి వెళ్తాడు అభి. ఇది ఆ గదిలో ఉన్నంత వరకు నేను ఆ గదిలోకి రాను అంటూ చూస్తూ ఉన్న అభిని చూసి కన్నీటితో చూస్తూ ఉంది మహా. అభి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ పట్టుకుంటాడు హర్ష. రేయ్ అంటూ వేలు చూపించి ఎందుకు తీసుకొచ్చాం రా ఇక్కడికి? ఈ మహామోహన్ చూడ్డానికా అంటాడు. ఐ హేట్ హర్ అని అంటూ ఉంటాడు అభి మహాని చూసి. విన్నావా, ఐ హేట్ యూ అంటూ మత్తులో తూలి పడిపోతాడు అభి. తూలి పడిపోతున్న అభిని పట్టుకుంటుంది మహా. అందరికీ ఒక్కసారిగా భూమి కంపిస్తుంది. మహా కన్నీటితో అభిని పట్టుకొని చూస్తూనే ఉంటుంది. జగదీష్ ఇంకా హర్ష అభిని పైకి లేపి తన గదిలోకి తీసుకుని వెళ్తారు. వెనక మహా ఇంకా వసుంధర మిగతా కుటుంబ సభ్యులు కంగారుగా అభి పక్కన నిల్చొని చూస్తూ ఉంటుంది మహాని పట్టుకుని నిలబడుతుంది రమ్య. అమ్మ మహా అంటూ భుజంపై చెయ్యి వేస్తుంది వసుంధరాని చూసి కళ్ళు తుడుచుకొని చూస్తూ ఉంది. ఈరోజు నువ్వు రమ్య గదిలో పడుకో అమ్మా, మార్నింగే లేచి మాట్లాడుకోవచ్చు అంటుంది. లేదత్తయ్య, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అంటుంది. అది కాదమ్మా, వాడు అర్ధరాత్రి స్లో వచ్చి లేచి నిన్ను చూస్తే మళ్ళీ ఏదైనా గొడవ చేయొచ్చు, నువ్వు వెళ్ళమ్మా. అత్తయ్య, మీరే చెప్పారుగా దూరంగా ఉంటే బంధం గట్టిపడదని. కోపాన్నైనా ద్వేషాన్నైనా దగ్గర ఉంటే జయించాలని మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఇది కూడా అలానే. ప్రస్తుతం ఆయన మనసు విరిగిపోయిన అద్దం లాంటిది. అతకడం కుదరకపోవచ్చు, కానీ ఆ విరిగిన మనసుకి మందుని రాయడం నా బాధ్యత. అది దూరంగా ఉండి కాదు, దగ్గరగా ఉండే రాయాలి. అందుకే మీరు వెళ్ళండి అత్తయ్య అంటూ అందరినీ చూస్తుంది మహా. వసు, ఆ అమ్మాయి చెప్పింది నిజమే. వాళ్ళిద్దరి జీవితం గట్టిపడాలంటే తను వాడి పక్కనే ఉండాలి. ఏదన్నా కూడా పొద్దున మాట్లాడుకుందాం రా అంటూ పిలుస్తాడు జగదీష్. వసుంధరాకి మాత్రం మహాని వదలడానికి భయంగానే ఉంటుంది. అత్తయ్య, మీరు వెళ్ళండి, నాకేం కాదు, నేను చూసుకుంటాను అంటుంది. కానీ ఏదైనా జరిగితే వెంటనే మమ్మల్ని పిలువు తల్లి అంటుంది. సరే అంటూ తలుపుతుంది మహా కూడా. ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేసుకుని అభినే చూస్తూ ఉంటుంది కన్నీటితో. మత్తులో అభి కలవరిస్తూ ఉంటాడు. ఎందుకు చేశావు జాను ఇలా? ఎందుకు నా ప్రేమను చులకన చేశావు అంటూ ఉంటాడు. కంటనీటితో జరిగిందే తలుచుకుంటూ ఉంది మన మహా. 2 సంవత్సరాల కిందట జానకి బీటెక్ కంప్లీట్ అయ్యి మాస్టర్ డిగ్రీ చేస్తూ ఉంది. వేణు కాలేజ్ కంప్లీట్ అయ్యి జాబ్ ట్రయల్స్ ఉన్న రోజులవి. బీటెక్ 3rd ఇయర్ కాలేజీకి రెడీ అవుతూ ఉంటుంది మహా. ఎంతసేపు, కాలేజీకి టైం అవుతుంది, కమ్ ఫాస్ట్ అంటూ అరుస్తూ ఉంది జానకి మహాని. వస్తున్నానక్క అంటూ వస్తుంది మహాని చూసిన జానకి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. చక్కగా చీర కట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని చేతిలో స్టిక్తో ఉపాధ్యాయుని గెటప్లో వచ్చిన మహాని చూసి నవ్వుతూ, పర్ఫెక్టే, ఈరోజు యాక్ట్కి కరెక్ట్గా సరిపోతావు అంటూ నవ్వుతూ నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది జానకి. కానీ ఇది నీ గెటప్ కదా అంటూ కళ్ళజోడు ఇంకా స్టిక్ ఇస్తుంది మహా.
జానకిని చూసి సూపర్, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా సరిపోతావు టీచర్గా అంటూ జానుని హత్తుకుంటుంది మహా. మహా నవ్వుతూ అక్క నువ్వు చూస్తూ ఉండు, పేద పిల్లలకి ఉచిత విద్యను అందించే నీ సంకల్పానికి నా వంతు సహాయంగా ఈ యాక్ట్ ఖచ్చితంగా విజయం సాధిస్తావు. మా మహా తలుచుకుంటే ఏదైనా సాధించగలదురా. బయటికి వెళ్తారు ఇద్దరు. అమ్మా అంటూ పిలుస్తుంది మహా. రాజేశ్వరి వచ్చి జానకి ఇంకా మహాలను చూసి నవ్వుతూ బాగున్నారే ఇద్దరు అంటూ హత్తుకొని జాను నువ్వు కూడా యాక్ట్ చేస్తున్నావా? హా అమ్మా, నేను టీచర్ కింద చేస్తున్నాను, మన మహా పేరెంట్ కింద అని అంటూ ఉండగా వెరీ గుడ్, మంచి ఆలోచనలతో చేసిన పని ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. నువ్వు పేదవాడికి ఉచిత విద్యని అందించాలనుకున్న సంకల్పంతో ఉన్నావు, అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. జాను ఇంకా మహా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ హత్తుకొని అన్నయ్య అంటూ పిలుస్తుంది జాను. వేణు వస్తూ ఇద్దరిని చూసి నవ్వుతూ బాగున్నారే ఇద్దరు చీరలతో జంట పక్షుల్లాగా అంటాడు. అమ్మా నాకెందుకో నాకు ఇద్దరు బావగారులు వచ్చేలా లేరు, ఒక్కరే వచ్చేలా ఉన్నారు అంటాడు. ఈ జంట పక్షుల్ని ఒక్కరినే చేసుకునేలా ఉన్నారే అంటూ నవ్వుతాడు వేణు. అమ్మా చూడు అన్నయ్య ఎలా అంటున్నాడు అంటూ రాజేశ్వరి పక్కకి చేరిపోతుంది జాను. కానీ నేను రెడీ అన్నయ్య అంటూ నవ్వుతూ ఉంటుంది మహా. అక్క భర్తనే పెళ్లి చేసుకుంటే అక్కతోనే ఉండొచ్చు కదా ఏమన్నయ్య అంటూ కన్ను కొడుతుంది మహా వేణుకి. అప్పుడు ఒక్క రాముడు ఇద్దరు సీతలు చాలా బాగుంటుంది అంటాడు వేణు. మహా అన్నయ్య అని అంటూ కోపంగా చూసి ఇద్దరు వెంట పడుతుంది జాను. రాజేశ్వరి ముగ్గురుని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇద్దరిని కొడుతుంటే జాను జాను ఆపమ్మా అంటూ చంద్రశేఖర్ రావడంతో జాను వెనక్కి తగ్గి నాన్న అంటూ చంద్రశేఖర్ పక్కన చేరిపోతుంది. నాన్న చూడు అన్నయ్య మహా ఎలా ఆట పట్టిస్తున్నారో అంటూ ఉంటుంది. అలా ఇద్దరిని చూసి నేను అసలు పెళ్ళే చేసుకోను, ఎప్పుడు నాన్నతోనే ఉంటాను, కావాలంటే అదిగో ఉందిగా మన మహా, దానికి చేసేయండి నాన్న, ఆ రాముడు ఎవరో దానికోసమే పుట్టినట్టుంటాడు ఏ నాన్న అంటుంది. ఇది రాముణ్ణే చేసుకుంటుందో లేదా కృష్ణున్నో చేసుకుంటుందో అని అంటుంది. గుణంలో రాముడు, ప్రేమలో కృష్ణుడు, ఇద్దరి లక్షణాలు కలిగిలిపిన రామకృష్ణుణ్ణి అంటూ నవ్వుతుంది మహా. అది కూడా మా నాన్న సెలక్షన్ అంటూ చంద్రశేఖర్కి ఇంకో పక్కన చేరిపోతుంది మహా. కానీ అన్నయ్య నీకు మాత్రం ఏ అప్పలమ్మో గ్యారెంటీ అంటుంది. ఏయ్ నిన్ను అంటూ కొట్టడానికి ముందుకొచ్చిన వేణుని చూసి చంద్రశేఖర్ వెనక దాక్కుండిపోతుంది మహా. చంద్రశేఖర్ ఇంకా రాజేశ్వర్లు వాళ్ళ అల్లరిని చూసుకొని నవ్వుకుంటారు. ఇంక చాలు చాలు అమ్మా జాను జాగ్రత్త, మీ యాక్ట్ చూసి నువ్వు చేపట్టబోయే సంకల్పానికి ఇది పునాది కావాలి. ఖచ్చితంగా పేదవాడికి విద్య అని నీ ఆలోచన విజయం సాధిస్తుందమ్మా. విజయం వైపు ఏ అడ్డంకులు వచ్చినా వాటిని ఎదిరించి నిలబడితేనే మనం గెలుపు సాధించగలం, సరేనా అంటాడు. ఓకే నాన్న అంటూ హత్తుకుంటుంది జాను. కానీ నాన్న మీరు మా యాక్ట్ చూడ్డానికి రావడం లేదా అని అడుగుతుంది. లేదురా, అత్తయ్య అర్జెంటుగా నన్ను అమ్మని రమ్మని చెప్పారు, మేం వెళ్ళాలి, కానీ మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి సరేనా అంటూ నవ్వుతూ ఇద్దరూ బయలుదేరుతారు. వెనక వేణు కూడా అన్నయ్య ఆల్ ద బెస్ట్ అంటూ నవ్వుతుంది జాను. థ్యాంక్ యూ జాను అంటూ ఏమే రాక్షసి నువ్వు చెప్పవా ఆల్ ద బెస్ట్, నా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా అంటాడు. అందుకే ఒక్కటే ఆలోచిస్తున్నాను అన్నయ్య. ఏంటో అది అంటూ మహాని చూస్తారు ఇద్దరు. మా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఒకటి ఉందని అక్కడికి ప్యూన్ ద్వారా తెలిసింది, అది నువ్వు చేయకూడదు అంటే నోరు తెరిచి చూస్తారు ఇద్దరు. ఈ విషయం ముందు చెప్పాలిగా మహా అంటుంది జాను. నాకు ఇప్పుడే గుర్తుకొచ్చింది కానీ చెప్పన్నయ్యా అంటుంది. ఏమే నన్ను నీ కాలేజీలో ప్రొఫెసర్ని చేసి నువ్వు కాలేజీ క్వీన్ అవ్వాలనా నీ ప్లాను? నాలుక ఖర్చుకుంటుంది. తల పక్కకు తిప్పేస్తుంది మహా. నాకు తెలిసే నీ మైండ్ గురించి అంటాడు. అన్నయ్య మహా అన్న జాబ్ అయితే మంచిదే అని ఆలోచించు. సంపద పంచే కొద్దీ తరిగేది సంపద, ఎంత పంచినా పెరిగేది విద్య. ఆ అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు, ఆలోచించు. జాను మాటకి సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బై ఛాన్స్ నాకు ఆ జాబ్ కన్ఫామ్ అయిందనుకో, నువ్వు మాత్రం మిగతా స్టూడెంట్లానే అంతకన్నా ఎక్కువగా టార్చర్ చేస్తాను అంటాడు. అన్నయ్య దిస్ ఇస్ టూ మచ్, జాబ్ ఉందని చెప్పి నాకే క్లాస్ తీసుకుంటావా అంటూ మూతి తిప్పుకుంటుంది మహా. జాను వేణు ఇద్దరు నవ్వుకొని అయితే సరే ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను, ఈరోజు ఎలాగో మీ యాక్ట్ చూడ్డానికి వస్తాను కదా, అప్పుడు ప్రిన్సిపల్ సార్ని కలుస్తాను. ఓకే అన్నయ్య బాయ్ అంటూ చెప్పి ఇద్దరు బైక్పై స్టార్ట్ అవుతారు. కొంత దూరం వెళ్ళాక సిగ్నల్ పడడంతో బ్రేక్ వేసి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తారు మహా జాను. దూరంగా ఇద్దరు చిన్నపిల్లలు సిగ్నల్ ముందు చేయి చాచి నిలబడి ఉంటారు.
అప్పుడే సిగ్నల్ పడడంతో వెహికల్ మధ్యలో నుండి రాలేక సతమతమవుతున్న పిల్లల్ని చూసి పరిగెత్తున వెళ్తుంది జానకి. అక్క అంటూ చూసి మహా వెళ్లేలోపే సిగ్నల్ పడడంతో బైక్ స్టార్ట్ చేస్తుంది మహా. జాను ఆ పిల్లల్ని పక్కకు తీసుకెళ్లి ఏంటిది అంటూ చూస్తూ ఉంటుంది. ఎవరు మీరు? ఇలా ఈ సిగ్నల్లో ఎంత ప్రమాదం? మీ తల్లిదండ్రులు ఎక్కడా అంటూ ప్రశ్నలు వేస్తూ అడుగుతూ ఉంది జాను. నాకు ఎవరూ లేరక్క, ఇదిగో వీడు మా తమ్ముడు, ఆకలిగా ఉందక్క అన్న మాట విని గుండె తరించుకుపోతుంది జానుకి. అప్పుడే బైక్ పక్కన ఆపి జాను దగ్గరకు వస్తుంది మహా. అక్క అంటూ చూసేంతలో అయితే మీరు నాతో వస్తారా? మీకు నేను కొత్త బట్టలు, భోజనం, ఇంకా బాగా చదువుకోవచ్చు కూడా అంటుంది. చదువు అంటే నాకు చాలా ఇష్టం అక్క, కానీ అమ్మా నాన్న చనిపోయాక మా వాళ్ళు మమ్మల్ని వదిలేశారు అంటారు ఆ పిల్లలు. సరే సరే అయితే మిమ్మల్ని ఒక చోటికి తీసుకెళ్తాను, అక్కడ నువ్వు బాగా చదువుకోవచ్చు రా అంటూ ఇద్దరిని తీసుకుని వెళ్తారు. ఇద్దరు దూరం నుంచి ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటారు ఇద్దరిని. జానకి ఒక అనాథాశ్రమం ముందు బైక్ ఆపి ఇద్దరిని లోపలికి తీసుకెళ్తుంది. ఏమా జానకి, బాగున్నావా అంటూ పలకరిస్తుంది వార్డెన్. బాగున్నాను మేడం. ఆశ్రమం ఎలా ఉంది? బాగుంది. ఏంటి మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చావా? వచ్చావా? జానకి నవ్వుతూ మహా అంటూ పిలుస్తుంది. మహా ఇద్దరి పిల్లల్ని తీసుకుని వస్తుంది లోపలికి. పిల్లలకి ఎవరూ లేరంట మేడం, పాపం తమ్ముడు పాప ఇద్దరు బాధ్యత ఉంది, ఇంకా పాపకి చదువుకోవాలన్న కోరిక కూడా ఉంది. జానకి, ఈ ఆశ్రమం పెట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎక్కువ మంది పిల్లల్ని ఈ ఆశ్రమం చేర్పించింది నువ్వే. నువ్వు నీ శాలరీ కూడా వీళ్ళ చదువులకే ఉపయోగించేస్తున్నావు. నీలాంటి ఆడపిల్లను ఎక్కడా చూడలేదు ఇంకా అని అంటుండగా, మేడం మేడం మీ పొగడ్తలు చాలా బరువైనవి, నాకంత పొగడ్తలు వద్దు మేడం ప్లీజ్ అంటూ ఉంటుంది. మేడం మిగతా ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అంటుంది. పిల్లల్ని నిన్ను అడుగుతున్నారు జానకి, ఒక్కసారి వాళ్ళని కలిసి వెళ్ళు. సరే మేడం అంటూ జానకి ఇంకా మహా వెళ్ళిపోతారు. పిల్లలందరూ జాను ఇంకా మహాని చూసి సంతోషంతో హత్తుకుంటారు. పిల్లలు మీతో ఆడుకోవడానికి మరో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళిద్దరికీ హాయ్ చెప్పండి అంటుంది. అందరూ నవ్వుతూ పిల్లలిద్దరికీ హాయ్ చెప్తూ త్వరగా కలిసిపోతారు. మహా అంటూ చూస్తుంది జాను. పిల్లలు అంటూ అందరికీ చాక్లెట్స్ ఇంకా పెన్సిల్స్ ఇస్తుంది మహా. బాగా చదువుకోవాలి సరేనా అంటుంది. హా అక్క అంటూ నవ్వుతారు అందరూ. సరే అక్కకి పనుంది, మేం వెళ్ళాలి. అక్క మళ్ళీ రేపు రావాలి, ఇదిగో మన చంటిగాడు బర్త్డే అంటుంది. హే చంటి, హ్యాపీ బర్త్డే రా అంటూ నవ్వుతుంది మహా. అయ్యో అక్క అంటూ తలపట్టుకుని, నా బర్త్డే రేపు, ఈరోజు కాదు నీకు అని అంటూ ఉండగా అందరూ పగలబడి నవ్వుతారు. నోరు తెరిచి రే అడ్వాన్స్లో చెప్పానులేరా అంటూ అలకగా ముఖం పెడుతుంది మహా. నీ అడ్వాన్స్ ఏమీ వద్దు నాకు, రేపు మాకు పెద్ద గిఫ్ట్ కావాలి, నీ అంత కాదు మా జాను అక్క అంతా అనగానే అందరూ హే అంటూ నవ్వేస్తారు. అంటే ఏంట్రా? ఏముంది, జాను అక్క పెద్దదే కాకుండా బ్రెయిన్ ఇంకా హార్ట్ కూడా పెద్దది, కానీ నీకు హార్ట్ ఒక్కటే పెద్దది, కానీ ఏజ్తో పాటు బ్రెయిన్ కూడా చిన్నదే కదా అని అనగానే ఆ అంటూ నోరు తెరిచేస్తుంది మహా. రేయ్ అంటూ వెంట పడుతుంది మహా. జాను మహాని పిల్లల్ని చూసి నవ్వుతూ ఉంటుంది. అలసి కూర్చుంటుంది మహా ఒకచోట. రేయ్ మిమ్మల్ని పట్టుకోవడం నా వల్ల కాలేదురా, హే అంటూ గెంతుతూ ఉంటారు పిల్లలందరూ. సరే సరే మహా టైం అయింది రా వెళ్దాం. ఓకే రేపు బుడంకాయలు, బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం అంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు ఇద్దరు. జేకే ఇంజనీరింగ్ కాలేజీలో చుట్టూ కోలాహలంగా ఉంటుంది. కాలేజ్ యానివర్సరీ కావడంతో సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు డ్యాన్స్ ఇంకా మిగతా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అమ్మా జాను, మీరు మీ యాక్ట్తో రెడీగా ఉన్నారుగా, నెక్స్ట్ మీ పర్ఫార్మెన్స్ మీదే. ఎస్ మేడం, ఇదిగో రమ్య వచ్చేస్తే అయిపోతుంది. రమ్య ఇంకా రాలేదా? వచ్చేసాను మేడం అంటూ వస్తుంది రమ్య. సై ఎంత ఈ కాలేజ్ మీదైతే మాత్రం పంచువాలిటీ ఉండాలి అంటూ గుర్రుగా చూస్తుంది మహా. ఇంతకీ మీ ఫ్యామిలీ ఎవరూ సెలబ్రేషన్ చూడ్డానికి రాలేదేంటి? యాక్చువల్లీ అన్నయ్య యూకే నుండి వస్తున్నాడు, తన కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ అంటుంది. కాసేపట్లో వచ్చేస్తారులే, నాకు లేట్ అయిందిగా, మళ్ళీ నువ్వు బ్రతకనివ్వు అని వచ్చేసాను. ఇంతకీ ఎలా ఉన్నాడే ఆ 6 అడుగుల మహానుభావుడేనా మీ అన్నయ్య, ఏం పేరు తనది అని ఆలోచిస్తూ ఉంటుంది. రామ్ అంటుంది జాను. కాదు, అభిరామ్ కృష్ణ. అన్నయ్యకి రామ్ అంటే నచ్చదు, కేవలం అభి అంటేనే ఇష్టం. అవునా, మరి నువ్వేంటక్క రామ్ అన్నావు అనగానే జానకి తడబడుతూ, అదే నాకు సూపర్ సీనియర్గా తనని కాలేజీలో స్టూడెంట్స్ అందరూ అలానే పిలిచేవారు. అవునా, ఇంతకీ ఆయన అదే ఈవిడిగారి అన్నగారు యూకే ఎందుకు వెళ్ళినట్టో. మహా ఏంటా మాటలు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును,
అసలే అన్నయ్య రేపటి నుండి ఇక్కడే ప్రొఫెసర్గా రాబోతున్నాడు, అప్పటి నుండి ఖచ్చితంగా ఇవ్వాలి అని అనగానే షాక్ అయి చూస్తుంది మహా. ఏంటి, మీ అన్నయ్య ప్రొఫెసర్గా వస్తున్నాడా అని నోరెళ్ళబెడుతుంది మహా. ఏం భయం మొదలైందా? అప్పుడే కొత్త ప్రొఫెసర్ని చూడకముందే భయపడు, నీ అల్లరిని బ్రేక్ వేసేది కూడా మా అన్నయ్యే, చూస్తూ ఉండు అంటూ మహాని చూసి నవ్వుతుంది రమ్య. ఏహే అది కాదు, మా అన్నయ్యకి ఇంటర్వ్యూకి రమ్మన్నాను, ఇంకా మా అన్నయ్యకి రాదని అర్థం అయిపోయింది. అయినా ఏంటే ఇది? ఏం ఈ కాలేజ్ మీదే కదా, మీ అన్నయ్యకి ప్రొఫెసర్గా చేయవలసిన అవసరం ఏంటే? నాకేం తెలిసే, మా అన్నయ్యకి చెయ్యాలని ఉందంట, డాడ్ కూడా ఓకే చెప్పారు అంటుంది రమ్య. అలా అయితే మీకు ఇంకా చాలా చోట్ల కాలేజెస్ ఉన్నాయి కదా, అక్కడ చేయొచ్చుగా. ఇది మా అన్నయ్యకి ఇష్టమైన కాలేజ్, అన్నయ్య చదివింది కూడా ఇక్కడే, అందుకే ఇక్కడ చేస్తానన్నాడు అంటుంది రమ్య. ఆహాహా, చి, నా కళ్ళన్నిటినీ నాశనం చేసింది రాక్షసి. మా అన్నయ్య ప్రొఫెసర్ అయితే ప్రొఫెసర్ చెల్లెలుగా రోప్ చేయాలని అనుకున్నాను, రాక్షసి. జాను మహా మాటకి నవ్వుకుంటుంది. మహా ఇంక వదిలేవే, అన్నయ్యకి మనం చెప్పచ్చు కానీ యాక్ట్కి టైం అవుతుంది, త్వరగా రిహార్సల్స్ చేయాలి అంటుంది. చి అనుకుంటూ రిహార్సల్ చేస్తుంది మహా. పర్ఫార్మెన్స్ టైం అవ్వడంతో స్టేజ్ పైకి వెళ్తారు అందరూ. మహా ఒక పేదరికపు గృహిణిగా, రమ్య మహాకు కూతురిగా, ఇంకా జాను విద్య నేర్పి భావితరాలకి విద్య ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పే ఒక ఉపాధ్యాయుని కింద నటిస్తున్నారు. అప్పుడే లోపలికి వస్తూ యాక్ట్ని చూస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. కనురెప్ప వేయకుండా చూస్తున్న అతన్ని చూసి చిన్నగా తడబడుతుంది జాను. మరి ఎవరు ఆ వ్యక్తి అయి ఉంటారు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.